హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 26వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ ఇంటికి వచ్చేసరికి వసు చక్కగా వైట్ శారీలో రెడీ అయి ఎదురొచ్చింది. వసుని చూడడమే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. తను తెచ్చిన మల్లెపూలు వసు చేతికిస్తూ అర్జున్ వసుని చూస్తూ, నువ్వు మరీ చందమామలా రెడీ అయితే ఆ చందమామ ఫీల్ అవుతుందేమో బంగారం అంటాడు వసు చెవులో. వసు అందంగా సిగ్గుపడుతూ, ఈ మధ్య మీ మాటలు కోటలు దాటేస్తున్నాయి అర్జున్ గారు. ఆకాశం దాటినా తప్పు లేదనిపిస్తుంది చిన్నమ్మ అంటాడు నవ్వుతూ. ముందెళ్ళి స్నానం చేసొస్తే మనం భోజనం చేద్దాం అంటుంది. ఓ అవును, అసలే ఆకలేస్తుంది నాకు సాయంత్రం నుండి అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అర్జున్. అర్జున్ మాటలకి నవ్వుకుంటూ ఐటమ్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. స్నానం చేస్తున్న అర్జున్కి మాత్రం అలా వసుని తెల్లచూరులో చూసి మళ్ళీ మనసు పారేసుకున్నాడు. ఇంత అందం రోజు నా ముందర తిరుగుతూ ఉంటే నాకెందుకు కనపడలేదు అని తిట్టుకుంటూ, అయినా ఇవాళ వసుని అస్సలు వదలకూడదు అర్జున్ అని అనుకుంటూ హుషారుగా రెడీ అయి బయటకు వచ్చాడు. ఇద్దరు నవ్వుకుంటూ చక్కగా భోజనం ఫినిష్ చేశారు. వసు వంటగది సర్దడంతో ఉంటే అర్జున్ కాసేపు ఇవాళ న్యూస్ ఏంటో అని టీవీ ముందు కూర్చున్నాడు. వసు వచ్చే వరకు చూద్దామని. వసు అన్నీ సర్దేసి, అర్జున్ గారు నాతో పనుందన్నారు, మరి స్టార్ట్ చేద్దామా అంది. అర్జున్ వసు మాటకి షాక్ అయి, ముద్దుకి సిగ్గుపడి నా చిన్నమ్మేనా ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అర్జున్ గారు లేట్ అవుతుంది, మళ్ళీ మీరు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, మన పనేదేదో త్వరగా ఫినిష్ చేసేసేద్దాం, పడుకోవచ్చు కదా అంటుంది తన ధోరణిలో. ఈసారి మాత్రం కన్ఫామ్గా చిన్నమ్మకి ఏదో అయింది, లేకపోతే ఇలా మాట్లాడడం, అది కూడా ఫస్ట్ నైట్ గురించి అనుకుంటూ లేచి, చిన్నమ్మ ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అంటాడు అనుమానంగా. అదేంటి, పొద్దున హాస్పిటల్లో మీరే కదా నాతో ఏదో పని ఉందన్నారు, మర్చిపోయారా అంటుంది ఏదో బాధ్యతగా. నేను హాస్పిటల్లో అన్న పని ఏంటో నీకు అర్థమైందా చిన్నమ్మ? ఆఫీస్ వర్కే కదా, నాకంతా బాగానే ఉంది అన్నారు కదా, ఇంకా వర్క్ చేయొచ్చు కాబట్టి మీరు పని ఉందన్నారు, లేకపోతే అనరు కదా అంటుంది. అర్జున్ తల పట్టుకొని, అయ్యో చిన్నమ్మ, అందానికి తోడు అమాయకత్వం కూడానా అనుకుంటూ, నువ్వు రూమ్కి పదా చిన్నమ్మ, ఇప్పుడే వస్తా అన్నాడు. సరే అంటూ అన్నీ లాక్ చేసుకుని రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఉంది. కాసేపటికి అర్జున్ కిచెన్లోకి వెళ్ళి వేడి పాలు వేడి చేసుకుని ఒక గ్లాసులోకి పోసి రూమ్కి తీసుకుని వెళ్ళాడు. వసు అర్జున్ని చూసి, చేతిలో ఫైల్స్తో రావాలి కదా, గ్లాస్తో వస్తున్నాడేంటి అనుకుంటూ చూస్తూ ఉంది. అర్జున్ వసుని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి గ్లాస్ వసు చేతికిచ్చి తీసుకెళ్లి అద్దం ముందుకు నించోబెట్టి, చిన్నమ్మ ఇలా ఒక ఆడపిల్ల ఏ రోజు రెడీ అవుతుంది చెప్పు అంటాడు. అప్పుడు గమనిస్తుంది తనని తాను తెల్ల చీరలో పాల గ్లాస్తో ఉండడం చూసి ఏదో తట్టిన దానిలా సిగ్గొచ్చేసి తలదించుకుంది. వసు తలని పైకెత్తి, నేను చెప్పిన పని ఇదే చిన్నమ్మ అని నవ్వుతాడు. అర్జున్ నవ్వుతుంటే మరింత సిగ్గు వేసి పాల గ్లాస్ కింద పెట్టి మిమ్మల్ని అంటూ అర్జున్ని కొట్టడానికి చూస్తుంది. అర్జున్ పరిగెడుతుంటే వెనకే పరిగెడుతూ అర్జున్ని కొడుతూ ఉంటుంది. అర్జున్ వసు చేతిని పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ, చిన్నమ్మ ప్లీజ్, రోజు నేను ఇలా చూస్తూ నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు, ఎలానో నీ నడుము చూపించట్లేదు అందుకే అంటూ చిలిపిగా నవ్వుతాడు. అసలు మీకు సిగ్గు లేకుండానే పోతుంది అంటుంది మెల్లగా. నా సిగ్గు కూడా నువ్వే పడుతున్నావుగా చిన్నమ్మ అంటాడు దగ్గరికి లాక్కుంటూ. అర్జున్ గారు అంటుంది. అది మరి ఇప్పుడు వద్దు అంటుంది. ఏంటది అంటాడు కంగారుగా. మీరు ఆశపడుతుంది అంటుంది అర్జున్ షర్ట్ గుండీలు లాగుతూ. చిన్నమ్మ ఇది అన్యాయం తెలుసా, పసిపిల్లాడని కూడా లేకుండా ఇలా చెప్పడం నీకు భావ్యమే కాదు అంటాడు ఏడుస్తున్న ఫేస్ పెట్టుకొని. వసు అర్జున్ని అలా చూస్తుంటే భలే ముద్దుగా అనిపించాడు వసుకి. కానీ తాను కంట్రోల్ చేసుకొని అర్జున్ 2 బుగ్గలు లాగుతూ, నాకు కూడా నచ్చలేదు అర్జున్ గారు, కానీ మధ్యాహ్నం మీరు కాల్ చేసి చెప్పారు కదా డీల్ ఓకే అయిందని, అందుకే ఆ డీల్ ఏదో కంప్లీట్ చేసి మన మధ్యకి ఇంకెవరు రారు అనుకున్నాక మనం ఒకటైతే హ్యాపీగా ఉంటుంది అనిపించింది అంటుంది. అర్జున్ అంజలి గురించి ఆలోచిస్తున్నావా చిన్నమ్మ అని అడుగుతాడు. అంజలి గారి గురించి కాదు అర్జున్ గారు, మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నా, అప్పటి వరకు నేను కూడా మీ వర్క్లో హెల్ప్ చేస్తాను కదా అందుకని అంటుంది మెల్లగా. ఒకవేళ అర్జున్ బాధపడతాడేమో అని. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత సరే అలానే అయితే అప్పటి వరకు నేను ప్రేమించిన అర్జున్గానే ఉంటానులే అంటాడు చిన్నగా నవ్వుతూ. మీరు బాధపడట్లేదు కదా? ఎందుకు బాధపడట్లేదు, అసలే ఎన్ని అనుకున్నాను అన్నీ ఎగిరిపోయాయి అని సాడ్ ఫేస్ పెడుతూ, కానీ పర్వాలేదులే, ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకు అంది. ఎవరో బెట్లో ఓడిపోతే ఏదో చూపిస్తానని ఒప్పుకున్నారు అందుకు అంటాడు కన్ను కొడుతూ. ఇంకా మర్చిపోలేదా మీరు? అసలేం మాట్లాడుతున్నావు చిన్నమ్మ, మనిషి జాతిలో పుట్టిన ఏ మగాడైనా మర్చిపోతాడా? అసలే పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఆచారం, అలా తప్పకూడదు అంటాడు సీరియస్గా. ఇప్పుడు నేను చూపించను అంటే అంటుంది.
"హ్మ్, ఏముంది" అంటూ వసుని ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి తన పక్కన పడుకుంటూ చేతితో వసుకి కితకితలు పెట్టడం స్టార్ట్ చేశాడు. వసు నవ్వలేక నవ్వలేక "ఇక ఆపండి" అంటూ వేడుకుంటుంటే "మరి నా ప్రాపర్టీ" అంటాడు. "సరే" అంటూ ఒప్పుకుంటుంది నవ్వలేక. "హ్మ్, అది మరి అర్జున్తో అంత ఈజీ కాదు పాప" అంటూ నవ్వుతాడు. "అవును, చిలిపి పనులు చేయడంలో అయితే మరీను" అంటుంది ఉడుక్కుంటూ. అర్జున్ వసుని వెనక్కి నుండి హక్ చేసుకుంటూ తన చెవి పైన ముద్దు పెట్టి చెవిలో ఉడుక్కుంటూ "అయితే నా ప్రాపర్టీ చూసుకోవాలి" అంటాడు. వసు చిన్న నవ్వుతో సమాధానం చెప్తే అర్జున్ తనకిష్టమైన చిట్టి నడుమును చూశాడు. "ఇదేంటి చిన్నమ్మ, పుట్టుమచ్చ ఏమీ లేదు" అంటాడు వసు నడుం అటు ఇటు తిప్పుతూ. "పుట్టుమచ్చ అక్కడ ఉందని నేను ఎప్పుడూ చెప్పలేదు కదా" అంటుంది. "ఏంజల్స్ అందరికీ అక్కడే ఉంటుందని నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడులే" అంటాడు అమాయకంగా వసు మొహంలోకి చూస్తూ. "మిమ్మల్ని ఎవరో బాగా చెడగొట్టేశారు అర్జున్ గారు" అంటుంది నవ్వుతూ. "పో చిన్నమ్మ, నేనైతే నిజంగానే ఉంటుందనుకున్నాను" అంటాడు డల్ అవుతూ. మళ్ళీ తనే ఐడియా అంటూ తన వసు కళ్ళ కాటుక తీసి నడుం మీద తనకి నచ్చిన ప్లేస్లో చుక్క పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటూ అక్కడ ముద్దు పెట్టేస్తాడు. ఆ ముద్దుకి తన శరీరంలోని అణువు స్పందించి తనకి ఏదోలా అనిపిస్తుంటే అర్జున్ని మెల్లగా పైకి లాక్కొని తన గుండెల మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది గట్టిగా. అర్జున్ వసు పరిస్థితి అర్థం చేసుకుని "భయపడకు చిన్నమ్మ, నేనేం చేయనులే" అని నవ్వుతూ తనని చుట్టుకొని జో కొడుతూ ఉన్నాడు. ఆ నైట్ అలా అందంగా అల్లరిగా గడిచిపోయింది ఇద్దరికి. నెక్స్ట్ డే నుండి ఎలా వర్క్ చేస్తే అంత అమౌంట్ 3 monthsలో కట్టాలో ఆలోచిస్తూ ఇద్దరు వేరువేరుగా తమ ప్లాన్స్ రాసుకున్నారు. అవి ఎక్స్చేంజ్ చేసి చదువుకుంటున్న ఇద్దరు షాక్ అయ్యారు. ఎందుకంటే వసు ఏమో అర్జున్ తెలివికి, అర్జున్ ఏమో వసు ఆలోచనలకి. అదే అలా లోపలికి వచ్చిన విహారీ వీళ్ళ మౌనరాగాన్ని డిస్టర్బ్ చేస్తాడు. "ఎందుకలా ఆశ్చర్యంగా చూసుకుంటున్నారు? ఏమైనా వింత జరిగిందా ఏంటి?" అన్నాడు. "చూడరా బావా, మీ చెల్లిని నీ ఐడియా చెప్పమంటే ఏం ఐడియా ఇచ్చిందో" అంటూ విహారీ చేతికిస్తాడు పేపర్స్. "ఇవి కూడా అన్నయ్య" అంటూ తన చేతిలోవి కూడా ఇస్తుంది వసు. ఇద్దరివి చదివి బాగుంది, ఇద్దరు మైండ్ మంచి యాక్టివ్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఇద్దరి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయండి" అంటాడు. "చిన్నమ్మ, షేర్స్ని నేను ఎప్పుడో వదిలేశాను, ఇప్పుడు మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేయమంటే నా వల్ల కాదేమో మరి" అంటాడు. "ఎందుకు కాదు? ఇదేదో మీరు ఒక కోర్సులాగా నేర్చుకున్నది కాదు, స్వతహాగా మీకున్న టాలెంట్. దాన్ని వదిలేయడం, మర్చిపోవడం ఇలాంటివి ఉండకూడదు. ఇట్స్ టేక్ టైమ్, బట్ యూ విల్ విన్ అట్ లాస్ట్" అంటుంది కాన్ఫిడెంట్గా. "అబ్బా, వస్తుకి ఉన్నంత కాన్ఫిడెంట్ నీకుండుంటేనా? యూ కెన్ విన్ రా బావా. ఇన్కమ్ ఆలోచించకుండా ముందుకు అడుగు వేయి" అంటాడు భుజం తడుతూ. "చిన్నమ్మ నా కోసం చాలా ఆలోచిస్తుంది" అని మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది. సరే అని ఒప్పుకుంటాడు అర్జున్. "మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం మనం ముందు ఆ కంపెనీ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి కదా అర్జున్ గారు" అంటుంది వసు. "అంతకంటే ముందు మనం ఎంప్లాయీస్తో మాట్లాడాలి విహారీ. పెళ్లి కాని ఎంప్లాయీస్, అలానే పెళ్ళైన ఎంప్లాయీస్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి పనిచేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వారిని కాంటాక్ట్ అవ్వు. అలానే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి ఇది ఓవర్ టైం కిందికి వస్తుందని." "ఓకే, నేను ఆ పని మీద ఉంటాను. ఈవినింగ్ నీకు రిపోర్ట్ ఇస్తాను" అంటూ వెళ్తాడు విహారీ. "ఇప్పుడు మరి ఆ కంపెనీ హెడ్తో మీటింగ్ ఉంటుంది కదా" అంది వసు. "తప్పదు కదా, కానీ ఇది కనుక వాళ్ళు ఓకే చేస్తే" కాదు, మనం ఓకే అనేలా చేస్తే మనకి కొంత భారం తగ్గచ్చు." సరే మరి, ఇంకేమైనా పని ఉంటే చెప్పండి అర్జున్, నేను చేస్తాను" అంది. "ఇంకొక ఇంపార్టెంట్ పని ఉంది చిన్నమ్మ" అంటాడు సీరియస్గా. "చెప్పండి." "అది నాకు నువ్వు ముద్దు పెట్టి 4 గంటలు అయిపోయింది, ముందు ఆ పని చేసేయి" అంటాడు కొంటిగా చూస్తూ. "ఓ హా, ఏంటి?" అంటూ అరిచి అర్జున్ని కోపంగా చూసి "మీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది, నేను వెళ్తున్నాను" అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుతూ వర్క్లో పడిపోయాడు. ఆఫ్టర్నూన్కి విహారీ తన వసుతో పాటు అర్జున్ క్యాబిన్లోకి వచ్చి "అరే మామ, మన స్టాఫ్కి ఒక 20 members మాత్రమే విల్లింగ్ రా వర్క్ చేయడానికి" అంటాడు కంగారుగా. "గుడ్, మన వాళ్ళు నాట్ బ్యాడ్ కదా" అంటాడు నవ్వుతూ. "మేము కంగారు పడుతుంటే మీరు నవ్వుతారేంటి? ఆ కంపెనీలో మినిమం 20 డిపార్ట్మెంట్స్ ఉంటాయి తెలుసా?" కూల్ చిన్నమ్మ, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విహారీ ఆ కంపెనీతో రేపే మీటింగ్ ఏర్పాటు చేయి. మన అజెండా ఏంటో స్పష్టంగా చెప్పు అంటూ ఇప్పుడు మన కంపెనీలో ఈ 20 members మనకి సపోర్టివ్ అలానే టాలెంటెడ్ వాళ్ళని ఫిల్టర్ చేసి ఆ కంపెనీ డిపార్ట్మెంట్స్ మీద హెడ్గా పెడుతున్నాం. దీనికి వాళ్ళు ఒప్పుకునే లెక్క అయితేనే మనం ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తాం. బట్ మన వాళ్ళకి శాలరీస్ మనం ఇస్తాం, బట్ వాళ్ళకి అంటుంది వసు. "మన అగ్రిమెంట్ ప్రకారం ఈ 3 months వాళ్ళ స్టాఫ్కి వాళ్ళే శాలరీ ఇవ్వాలి. పైగా ఇది ఒక రహస్య అగ్రిమెంట్. సో వాళ్ళ ఎంప్లాయీస్కి ఈ విషయాలు ఏవీ తెలియవు కాబట్టి వాళ్ళు మామూలుగానే వర్క్ చేస్తారు" అంటాడు అర్జున్. "వా మిస్టర్ అర్జున్, ఏమైనా ఆలోచించారా అసలు?
మీరు చాలా గ్రేట్ అంటుంది నవ్వుతూ. నిజమే బావా, నీ బ్రెయిన్ రా, అంతా బాగానే ఉంది కానీ ఈ 20 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తే మళ్ళీ మనకి ఎంప్లాయీస్ కావాలి కదరా. అర్జున్ చిన్నగా నవ్వుతూ, దాని గురించి తర్వాత చూద్దాం, ఇప్పటి వరకు అయితే ఒక 70% కంప్లీట్ కదా, ముందైతే వాళ్ళకి ఇన్ఫామ్ చేసాయి, అసలే టైం చాలా తక్కువ ఉంది. ఓకేరా, నేను ఆ పనిలోనే ఉంటాను అంటూ వెళ్తాడు విహారీ. మరి నేను కూడా వెళ్తాను, విహారానికి హెల్ప్ చేస్తాను అంటూ అర్జున్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది వసు. వెళ్ళి చిన్నమ్మ, తిరిగి తిరిగి నైట్ నా ఒడిలోనే చేరాల్సిందే అని నవ్వుకుంటూ వర్క్లో పడ్డాడు. వసు తన క్యాబిన్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసి కాసేపు తన వర్క్ చేసుకుని ఈవినింగ్కి అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జున్ గారు, నేను ఇంటికి వెళ్తాను అంది. అప్పుడేనా, ఉండు చిన్నమ్మ, మనం కలిసే వెళ్దాం, అది ఇంట్లో వంట అవన్నీ చేయాలి కదా, అందుకే ముందు నేను వెళ్తాను, మీరు వర్క్ కంప్లీట్ చేసుకొని రండి. సరిపదా, నేను డ్రాప్ చేస్తాను. వద్దు అర్జున్ గారు, నేను వెళ్తానులే, మీరు వర్క్ చేసుకోండి, కొంచెం త్వరగా వచ్చేయండి అని చెప్పి నవ్వుతూ వెళ్ళింది. విహా, నా క్యాబిన్కి రా, ప్రాజెక్ట్ గురించి కొంచెం డిస్కషన్ చేయాలి అంటాడు అర్జున్. వస్తున్నాను అంటూ క్యాబిన్కి వెళ్తాడు. వాళ్ళు మంచి డిస్కషన్లో ఉండగా, మే ఐ కమిన్ సార్ అంటూ వాయిస్ వినిపించింది. ఎవరా అని చూసిన అర్జున్ షాక్లో మీరా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మేమే, రాకూడదా మేము అంటుంది అర్చన. అంటే అది కాదు మా, అంటే దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇక్కడికి ఇప్పుడు ఎందుకు అని నసుకుతూ మాట్లాడతాడు అర్జున్. ఏరా గాడిదా, మేము ఉన్నామన్న సంగతి బొత్తిగా మర్చిపోయావేంట్రా అంటాడు చంటి. ఊరుకో బావా, ఏంటా మాటలు, ఇప్పుడు ఏమైంది అని అంటాడు. ఏం అవ్వలేదా అన్నయ్య, నిజం చెప్పు అన్నాడు కమల్. అయ్యో ఊరుకో కమల్, మనం ఏమన్నా బావకి కావాల్సిన వారమా ఏంటి అంటుంది మూతి తిప్పుతూ స్వర్ణ. బాబోయ్ స్వర్ణ, నువ్వు కూడానా, అసలు ఏమైందో చెప్పండి, ఎందుకు అంతలా దెబ్బతున్నారు అంటాడు. హాయ్ సార్, మై నేమ్ ఈ స్వర్ణ, మీ కంపెనీ తరపున ఆ కంపెనీ మెంబర్స్కి హెడ్గా అపాయింట్మెంట్ అయ్యాను అంటుంది నవ్వుతూ. ఓ, ఎవరు అపాయింట్మెంట్ చేశారో అది కూడా చెప్పు అంటాడు సీరియస్గా చూస్తూ. ఒకళ్ళు మమ్మల్ని అపాయింట్మెంట్ చేయడం ఏంటి, మేమే అయిపోయాం అంటుంది అర్చన. వాళ్ళంతా చదువు నాకు లేదు కాబట్టి అక్కడ స్పైలా ఉండే అవకాశం ఉంటుందంట కదా, మనకున్న కోడి బ్రెయిన్తో వాటిని ఆపుతాను అంటాడు అమాయకంగా చంటి. ఏం అవసరం లేదు, అందరూ వచ్చిన దారిలో వెళ్ళిపోండి అంటాడు. అసలే నాకు వర్కౌట్ అవ్వక చస్తుంటే రోజంతా మీరుంటే నా ముద్దు ముచ్చట్లు ఎప్పటికి తీరుతాయి అని కొనుక్కుంటూ ఉంటాడు. విన్నావా వసు అంటుంది ఫోన్ పాకెట్లో నుండి బయటికి తీస్తూ అర్చన. నువ్వు ఫోన్ ఆయనకివ్వవే అంది వసు. బ్రో ఇదిగో పండగ చేసుకో అంటుంది ఇస్తూ అర్చన. కోపంగా అర్చనని చూస్తూ మనసులో తిట్టుకుంటూ ఫోన్ తీసుకుని చెవు దగ్గర పెట్టుకున్నాడు. చిన్నమ్మా అన్నాడు మెల్లగా. మీకు ఇవాళ పడుకోవడానికి పక్క రూమ్లో సెట్ చేస్తున్నాను అంటుంది వసు. అమ్మో, నువ్వు సామాన్యురాలు కాదు రాక్షసి, నాకు ఉన్న ఒక్క ఆనందం కూడా తీసేయాలని చూస్తున్నావు కదా అనుకుంటూ, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు చిన్నమ్మా అంటాడు నీరసంగా. వసు నవ్వుకుంటూ, వాళ్ళని అపాయింట్ చేయండి. అది కాదు చిన్నమ్మ, వాళ్ళకి పెళ్ళి దగ్గర పడుతుంది కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు పోస్ట్ పోన్ అయ్యాయిలే కానీ మీరు నేను చెప్పిన పని మాత్రం చేయండి చాలు అంటుంది. చిత్తం అంటూ ఫోన్ కట్ చేసి, హోమ్ మినిస్టర్ నుండి వచ్చిందిగా పర్మిషన్, ఇక రెచ్చిపోండి అంటాడు నవ్వుతున్నట్టు ఏడుస్తూ. అందరూ హే అని అరుస్తూ ఇంటికి స్టార్ట్ అవుతారు. సునామీ వచ్చి వెళ్ళినట్టుందిరా మామ, ఎవరు వీళ్ళంతా అన్నాడు విహారీ. నా పాలిట రాక్షసులేరా, ఒకడు నా తమ్ముడు, ఒకరు నా బావ, ఇక వాళ్ళకి కాబోయే పెళ్ళాలు అంటాడు డల్ అవుతూ అర్జున్. పోనీలే, వీళ్ళు కూడా యాడ్ అయితే మనకి హెల్ప్ అవుతారులే అని నవ్వుతాడు విహారీ. వరకు ఓకే, ఇంట్లో లైఫే మాక మళ్ళీ బ్యాచిలర్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటూ కూర్చున్నాడు అర్జున్. అరే బావా, వాళ్ళు రేపటి మీటింగ్కి ఓకే అని చెప్పారు, రేపు షార్ప్ 10కి మీటింగ్. సరేరా, నేను వెళ్తానులే, ఇంకా నువ్వు కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని త్వరగా వెళ్ళు అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇంటికెళ్ళిన అర్జున్కి హాల్లో నవ్వులు వినిపిస్తూ ఉంటే నించుని చూస్తూ ఉంటాడు. వసు అర్జున్ని చూసి లేచి ఎదురెళ్ళి అర్జున్ చేతిలో బ్యాగ్ తీసుకుని, ఏంటి అలా చూస్తున్నారు అంటుంది ముందుకు నడుస్తూ. వానర్ జాతి మొత్తం ఇక్కడే ఉంటేను అంటాడు వసు చీర కొంగులాగుతూ. వసు తన చీర పట్టుకుని వెనక్కి తిరిగి అర్జున్ వంక కోపంగా చూస్తుంది. టక్కుమని చీర వదిలేసి చూపులతోనే చంపేసేలా ఉంది రాక్ చూసి అనుకుంటూ కామ్గా వెళ్ళి వాళ్ళ మధ్యలో సోఫాలో సెటిల్ అవుతాడు అర్జున్. వసు చిన్నగా నవ్వుకుంటూ అర్జున్ కోసం కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. బావా ఏంట్రోయ్, కొంచెం ఒలి చేసినట్టున్నావు అంటాడు కడుపులో గుద్దుతూ చంటి. రే చంటి, మా అన్న జాగ్రత్త అంటుంది వేలు చూపిస్తూ అర్చన. బావా ఇది ఇప్పుడే ఇలా ఉంటుందా, పెళ్లి తర్వాత కూడా ఇలానే ఉంటుందా అంటాడు అర్జున్కి వినపడేలా చంటి.
కన్ఫామ్ రా, నా చెల్లి ఇలానే ఉంటుంది. ఒకవేళ మారదాం అనుకున్నా నేనున్నాను కదరా, నువ్వేం బాధపడకు, అస్సలు మారనివ్వను అంటాడు సీరియస్గా అర్జున్. "ఆ, అంతేనేరా, ముందొచ్చిన నాకన్నా వెనకొచ్చిన ఆ కొమ్ములే నీకెక్కువ అంటాడు ఉడుక్కుంటూ. నా ప్రైవసీకి చిచ్చు పెడతావా, నీకు ఇలానే అవ్వాలిరా అనుకుంటూ నవ్వుతాడు అర్జున్. అర్జున్ గారు కాఫీ అంటుంది వసు. అర్జున్ కాఫీ తీసుకుని, ఇంకేంటి కబుర్లు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మా అమ్మ తప్ప అందరూ సంతోషంగానే ఉన్నారు బావా అంది స్వర్ణ. అచ్చు అచ్చు అక్క వాళ్ళ పేరెంట్స్ కూడా మన ఇంట్లోనే ఉంటున్నారన్నారుగా, ఇల్లంతా హడావిడిగా బాగుంది అంటాడు నవ్వుతూ కమల్. సరే, నేను ఫ్రెష్ అయి వస్తానురా అంటూ లేచి వెళ్తూ వసుని రూమ్కి రమ్మని కళ్ళతో సైగ చేసి వెళ్తాడు అర్జున్. ఆ సైగలు వసుకు అర్థమైన వాళ్ళ ముందు అలా వెళ్ళలేక అలానే నించుని ఉంటుంది. వెళ్ళవే, మీ ఆయనకి ఏం కావాలో చూడు, వచ్చిన దగ్గర నుండి మాతోనే ఉన్నావు, అసలు మరీ ఇంత ముద్దపప్పు అయితే ఎలానే బాబు, పాపం మా అన్నయ్య అంటుంది వసుని ఏడిపిస్తూ అర్చన. నిన్ను బాగా నేర్చావేమో మాటలు అంటూ అర్చనని 4 వేసింది. అక్క, నువ్వు వచ్చాక కూడా కొట్టచ్చులే, ముందెళ్ళు అంటుంది వాళ్ళని విడిపిస్తూ స్వర్ణ. వచ్చాక చెప్తానే అంటూ రూమ్లోకి వెళ్ళింది వసు. వసు డోర్ తీయడమే వెనక నుండి రూమ్ గడియ పెట్టేసి తను చుట్టేస్తాడు అర్జున్. అయ్యో ఏంటిది, వదలండి, వాళ్ళున్నారు బాగోదు అంటుంది. అందుకే కదా రూమ్ గడియ పెట్టింది చిన్నమ్మ. అయితే మాత్రం ఏమనుకుంటారు, బాగోదు, వదలండి. వదిలేసి పో చిన్నమ్మ, నువ్వు మరీ నన్ను దూరం పెట్టేస్తున్నావు అని కోపంగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. అయ్యో, ఈయన మరీ ఏడిపించేస్తున్నానేంటి అనుకుంటూ మెల్లిగా అర్జున్ ముందుకెళ్ళి, సారీ అర్జున్ గారు అంటుంది తల దించుకొని. చిన్నమ్మ, నువ్వు సారీ చెప్పడం ఏంటి, నేనే కొంచెం కంట్రోల్లో ఉంటాలి అంటాడు. సరే అయితే ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దాం అంటుంది. అంటూ లేచి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వసు అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి అర్చన వాళ్ళకి చెప్పి అర్జున్ని పిలవడానికి రూమ్కి వెళ్తుంది. అర్జున్ చక్కగా రెడీ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకుని ఫైల్స్ చూసుకుంటూ ఉన్నాడు. అర్జున్ గారు రండి భోజనం చేద్దాం అంది. వస్తున్నాను చిన్నమ్మ అంటూ గబగబా లేచి తినడానికి బయటకు వచ్చేస్తాడు. చిన్నమ్మని పట్టించుకోడు. ఈయనేంటి నన్ను చూసి కూడా ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నారు అనుకుని కొంచెం కూడా ఫీల్ అయ్యి బయటకు వస్తుంది. అర్జున్ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ వసుని మాత్రం పట్టించుకోకుండా తినేసి కొంచెం వర్క్ ఉందని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వసు అన్నీ సర్దుతుంది, కానీ మనసు మాత్రం అర్జున్ తనని పట్టించుకోవట్లేదని ఆలోచనలోనే ఉండిపోయింది. కాసేపటికి అర్జున్ గారికి పాలు ఇచ్చేసి వస్తానని మూవీ చూద్దాం అనుకున్న బ్యాచ్కి చెప్పేసి వెళ్తుంది లోపలికి. అర్జున్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చిన్నమ్మ వచ్చినా నో లుక్స్ నో టాక్స్ అర్జున్ గారు అంటుంది. చెప్పు చిన్నమ్మ, మీకు కోపం వచ్చిందా? నాకా? ఎందుకు? అది మిమ్మల్ని ఇందాక వద్దు బాగోదన్నాను కదా, అందుకని. నువ్వు చెప్పింది నిజమే కదా, అందుకే నేను కూడా సారీ చెప్పా కదా, ఇంకెందుకు కోపం నాకు అంటాడు నార్మల్గా వర్క్ చేసుకుంటూ. అర్జున్ గారు అంటూ కోపంగా దగ్గరికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ మూసేసి పక్కన పడేసి వెళ్ళి ఎదురుగా కూర్చుంది. అర్జున్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏమైంది చిన్నమ్మ చెప్పు అంటాడు ఏమీ అర్థం కాని వాళ్ళ. ఏమైందా? మీరు నన్ను పట్టించుకోవట్లేదు అసలు, ఎప్పుడు చూడు ఈ పని ముందేసుకొని కూర్చుంటున్నారు, నేనంటే మీకు ప్రేమ లేకుండా పోతుంది అని అరుస్తుంది. చిన్నమ్మ మెల్లగా, అసలే బయట వాళ్ళు విన్నారంటే బాగోదు అంటాడు కావాలని. వింటే వినని, నా మగుడు నా ఇష్టం అంటుంది ఆ కోపం బాధ బ్లెండ్ అవ్వడంతో. ఏంటి? నా మగుడు నా ఇష్టం అంటుంది మళ్ళీ ఆవేశంగా. అప్పుడు వసుని దగ్గరికి లాక్కుంటూ తన భుజాల మీద తలానించి, కదా మరి నాకు కూడా ఇందాక నా పెళ్ళాం నా ఇష్టం అనిపించింది అంటాడు నవ్వుతూ. వసు అప్పటికి అర్జున్ని అర్థం చేసుకుని అర్జున్ గడ్డం పెట్టుకుని, సారీ అర్జున్ గారు అంటుంది. ఎవరైనా సారీ ఇలా చెప్తారు చిన్నమ్మ అంటాడు అలిగినట్టు. అని సంతోషంలో అర్జున్ పెదాల్ని అందుకుంటుంది. షాక్ అయిన అర్జున్ కాసేపటికి తేరుకొని తను కంటిన్యూ చేస్తాడు హ్యాపీగా. ఊపిరి భారంగా మారుతుండగా వదిలి వసుని హత్తుకుంటాడు. చిన్నమ్మ, రోజులో ఒకసారైనా ఇలా నువ్వే పెట్టు చిన్నమ్మ, ఎంత బాగుందో తెలుసా అంటాడు. వసు నవ్వుతూ, పోండి అర్జున్ గారు అంటుంది సిగ్గుపడుతూ. ఇంకా గట్టిగా హత్తుకుంటూ, నిన్ను ఇవాళ అంతా మిస్ అయ్యాను తెలుసా అంటాడు. నేను కూడా, కానీ మనం ఇంకా మిస్ అవుతూనే ఉండాలి అంటుంది అర్జున్ ఫేస్లోకి చూస్తూ. ఎందుకు అన్నాడు. అంటే వాళ్ళేమో పెళ్లి కాని పిల్లలు ఒకే రూమ్లో ఉంచలేం కదా, అందుకే. నాకు ఫిట్టింగ్ పెట్టేసింది అనుకుంటూ, అందుకే. అది మరి మేము ముగ్గురం ఈ రూమ్లో ఉంటాం, మీరు ముగ్గురు ఆ రూమ్లో ఉండండి అంటుంది కళ్ళు మూసుకుంటూ. అనుకున్నాను, అంత గాఢంగా ముద్దు పెట్టినప్పుడే నన్ను ఇంత దారుణంగా దూరం చేస్తావు అనుకున్నా అంటాడు కోపంగా. అది కాదండి అంటుంది. అసలు వాళ్ళని ఎందుకు రమ్మన్నావు చిన్నమ్మ అంటాడు వసు ఎది మీద తల పెట్టుకుని ఏడుస్తూ. వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఏమీ దొరకలేదంట అర్జున్ గారు, అందుకే పెళ్లి ముహూర్తం ముందుకి మార్చారట, అప్పటి వరకు ఖాళీయే కదా అని నేనే రమ్మన్నాను అంటుంది.
కింద మీద పడి మనమే పూర్తి చేసుకునే వాళ్ళం కదా. నాకు నువ్వు పక్కన లేకుండా నిద్ర పట్టదు చిన్నమ్మ, ప్లీజే తరిమేయకే అంటాడు. వసు నవ్వుతూ, అయ్యో అలా అంటే బాగోదు కదా అర్జున్ గారు, మీరు నా మంచి అజ్జు కదా, చెప్పిన మాట వింటారు అని అంటూ ఉంటుంది అర్జున్ని బుజ్జగిస్తూ. అయితే నాదొక కండిషన్. ఏంటి అన్నట్టు చూస్తుంది. నాకు రోజు ఉదయం మధ్యాహ్నం అలానే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు రాత్రి పడుకునే ముందు నువ్వే నాకు ముద్దు ఇవ్వాలి. దీనికి నీకు ఓకే అంటే నేను ఎలాగోలా అడ్జస్ట్ అవుతా. వసు అలానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. నీ ఇష్టం, లేదంటే నేను వెళ్ళను అంటాడు. సరే అంటుంది నవ్వుతూ. నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, ముందు ఒకటి ఇవ్వు, అప్పుడు కానీ నమ్మకం రాదు. మీరు బాగా ముదిరిపోయారు అంటూ కోపంగా చూస్తూ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది. ఇది తూచు, నేను అక్కడ అడిగింది కాదు అంటాడు అలిగినట్టు. మీరు ముద్దని మాత్రమే అన్నారు, ఎక్కడో చెప్పలేదు, అది నా ఇష్టం అంటుంది చేతులు కట్టుకొని. నేను కాదు చిన్నమ్మ, నువ్వు ముదిరిపోయావు నన్ను ఏడిపించడంలో అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. మీ నవ్వులు అయిపోతే మనం సినిమా చూద్దాం అంటుంది లోపలికొస్తూ అర్చన. అర్జున్ని చూడడమే ఇద్దరు దూరంగా జరిగి పద వస్తున్నాం అంటూ బయటికి నడుస్తారు. అందరూ కలిసి సినిమా చూసి ఎప్పటికో పడుకుంటారు. ఆ నైట్ అలా అర్జున్ వసుని తన దారిలోకి తెచ్చుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.